ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయడు. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండొంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలును కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బుత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచునప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక చిన్న గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులకును ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమ, గుర్రములను, రాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదటనే కనబడవని చెప్పుకొనుచు దానిని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను, రత్నములతోను, ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురు చేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఆ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసి కొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ పట్టణము, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా,
ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదు వారి యొక్కయు బూరల ఊదు వారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇంకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.